ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఆయన యొద్దకు వచ్చిన బిడ్డలందరినీ చూచి వారి మీద కనికరపడి జాలిపడి అద్భుతమైన రీతిలో వారికి ఆహారాన్ని సమృద్ధిగా పెట్టాడు దేవుడు. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతో ప్రేమగా నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావు. దేవుని మీద విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఆనాడు తన బిడ్డల్ని తృప్తిపరిచి పోషించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా తృప్తిపరచబోతూ ఉన్నాడు. సమృద్ధి యేసు నామములో ఈరోజు నీకు దొరకబోతూ ఉంది. ఆమేన్. ఇది సజీవమైన దేవుని మాటిది. అయితే ఆనాడు చిన్న ఇబ్బంది వచ్చింది. శిష్యులు అన్నారు, 5 రొట్టెలే ఉన్నాయ్యా, 2 చేపలే ఉన్నాయ్యా, వీళ్ళకి సరిపోదు అన్నారు. కానీ దేవుడు వాటిని ఆశీర్వదించి వారందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలే విధంగా దేవుడు ఆశీర్వదించారు. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మరి ఏ ఇతర ప్రాబ్లమ్స్ అయినా సరే ఎలా తీరుతాయి, నాకున్నది ఇంతే కదా, ఆ భారం ఎంతో కదా అని నీ మనసు ఒక్కోసారి నిన్ను అలా అడగచ్చు, చుట్టూ ఉన్నవారు ప్రశ్నించవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అపనమ్మిక వద్దు, దేవుని మీద నమ్మకాన్నుంచు. వాక్యమై ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు నీ తండ్రి ఈరోజు నీకు మాట ఇస్తూ ఉన్నాడు. సమృద్ధి 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 యేసు నామములో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. అది ఎంత గొప్ప సమృద్ధి అంటే పొంగి పొరలే ఆశీర్వాదం అన్నమాట. ఆమేన్. నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. దేవుని సన్నిధిలో ఆయనకు సమీపంగా జీవించు. ఇప్పుడు వీరందరూ కూడా ఎవరో తెలుసా? దేవుని వెంట పట్టణాన్ని విడిచిపెట్టి అరణ్య ప్రాంతానికి యేసయ్య కోసం వచ్చేసిన ప్రజలు వీళ్ళు. అంటే వారందరూ కూడా దేవుణ్ణి వెంబడించి దేవుని కొరకు తమ సుఖాలు విడిచిపెట్టుకుని ప్రభు దగ్గరకు వచ్చిన వారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కంటే మరి దేన్ని కూడా ఎక్కువగా నువ్వు ఎంచవద్దు. ఈ లోకాన్ని, గతించిపోయే లోకాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించొద్దు. మొదట దేవుడు, మొదట దేవుని సన్నిధి, మొదట వాక్యము, మొదట దేవుని సేవ, మొదట ప్రార్థన, మొదట దేవునికి చెప్పాలన్న తపన, ఆసక్తితో గనక ఈ రోజు నుంచి నువ్వు ఈ వాగ్దానం విన్న తర్వాత నీ జీవితాన్ని ప్రారంభించగలిగితే దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు గొప్ప సమృద్ధితో, ఆనాడు ఎంత అద్భుతం అండి, 1000 మందికి సరిపోయే విధంగా ఆ కొద్దిపాటి దాన్నే కదా దేవుడు ఆశీర్వదించాడు. ఆ 5 రొట్టెలను, ఆ 2 చిన్న చేపలను ఇక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు చిన్నగా ఉన్న నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు చిన్నగా ఉన్న నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. ఈరోజు నీ చిన్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు నీ చిన్న కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా. ఆయనకు అసాధ్యమైంది ప్రపంచంలో ఏదీ లేదు కదా. నమ్మి ప్రార్థన చేయి, విశ్వసించి ప్రార్థన చేయి. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నా, ఒకటే నమ్ము, నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు గొప్ప సమృద్ధితో నన్ను నింపబోతూ ఉన్నాడు. నేను అనేక మందికి అప్పిచ్చి అనేక మందికి సాక్ష్యము చెప్పే స్థితి నాకు కలగబోతుందని నువ్వు పలికితే గనక నువ్వు దీవించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.